వెల్కమ్ బ్యాక్. దేశమంతా ఎదురు చూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం ముగిసింది. ఆప్ వర్సెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్న ప్రధాన పోటీ ఆప్ వర్సెస్ బీజేపీ మధ్య కనిపిస్తోంది. ఈసారి ఢిల్లీ పీఠం నీదా నాదా అన్న రీతిలో పోటీ నడుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న ఉండడంతో నిన్న సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసింది. దాంతో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారం తీవ్రతరం చేశాయి. 4వ సారి అధికారం కోసం ఆప్ ప్రయత్నిస్తుంటే ఎలాగైనా పీఠం చేజెక్కించుకోవాలనేది బీజేపీ లక్ష్యంగా ఉంది. డెబ్బై స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్, కాంగ్రెస్ లు మొత్తం స్థానాల్లో పోటీ చేస్తూ ఉండగా బీజేపీ 68 స్థానాల్లో బరిలోకి దిగింది. మిగిలిన 2 స్థానాల్ని జేడీయూ అలాగే ఎల్జేపీకు కేటాయించింది. సిపిఐ 6 స్థానాలు, సిపిఎం 2, సిపిఐఎంఎల్ 2 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇక బీఎస్పీ 70 స్థానాల్లో, ఎన్సీపీ 30, ఎంఐఎం 2 స్థానాల్లో అభ్యర్థుల్ని రంగంలోకి దింపాయి. దాదాపు అన్ని పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ ఢిల్లీలో హోరాహోరీ పోటీ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ బీజేపీ మధ్య కనిపిస్తుందంటున్నారు. వరుసగా 4వ సారి అధికారం కోసం ఆమ్ ప్రయత్నిస్తోంది. అయితే ఇదే ఆ పార్టీకు కాస్త వ్యతిరేకంగా మారింది. దీనికి తోడు టికెట్ లభించి 7గురు బీజేపీలో చేరడం ఆప్కు కాస్త ఇబ్బందికర పరిణామమనే చెప్పాలి. ఇప్పటి వరకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ఉచిత విద్యుత్, త్రాగునీరు, విద్య అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లభిస్తాయని ఆప్ అంచనా వేస్తోంది. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా అరెస్టులు కూడా ప్రజల్లో సానుభూతిని పెంచాయనేది ఆ పార్టీ ఆలోచనగా ఉంది. ఉచిత పథకాలపై ఇన్నాళ్లు అధికార పార్టీని విమర్శించిన బీజేపీ అధికారం కోసం భారీగా ఉచిత హామీలు ఇచ్చేసింది. డబుల్ ఇంజిన్ సర్కార్ స్లోగన్ ఎత్తుకుంది. ఢిల్లీలో ఉద్యోగ వర్గాలు అధికంగా ఉండడంతో ఇటీవల బడ్జెట్లో ట్యాక్స్ పేయర్లకు ఇచ్చిన రిలీఫ్ లభిస్తుందని బీజేపీ భావిస్తోంది. కేజ్రీవాల్, సిసోడియా సహా ఆప్ నేతలపై ఉన్న కేసులు తమకు అనుకూలిస్తాయని బీజేపీ ఆలోచిస్తోంది. అదే సమయంలో 3 పర్యాయాలుగా అధికారంలో ఉండడంతో ఏర్పడే ప్రభుత్వ వ్యతిరేకత లబ్ధి చేకూరుస్తుంది అనేది అంచనాల్లో కూడా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ కనీసం ఈసారైనా ఖాతా తెరుస్తుందా అనేది సందేహంగా మారింది. ఎన్ని సీట్లు గెలుస్తుందో చెప్పలేకున్నా ఓట్లు మాత్రం గణనీయంగా చీల్చే అవకాశం ఉందంటున్నారు. ఇక మజ్లిస్ పార్టీ సైతం విజయం సాధించకపోయినా 2 నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లను చీల్చింది అని టాక్ కూడా వినిపిస్తోంది.